అదేవిధంగా నవరత్నాలు ఏవైతున్నాయో హైదరాబాద్లో స్టార్ట్ అయినటువంటి నవరత్నాలు కూడా ఉద్యోగాల కల్పన 90% పైగా ఆంధ్రులకు చెందేటటువంటి విధంగా తెలంగాణ అమాయకత్వాన్ని వాడుకొని ఉద్యోగాలు పొందడమే కాకుండా ఆంధ్రాకు కోస్తా రాయలసీమ నుంచి విపరీతమైనటువంటి జనాలు తెలంగాణకు రావడము, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు రాజకీయ నాయకత్వము ఒక్కటై ఉన్నత కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా ఉద్యోగాలన్నీ కూడా కేవలం వాళ్ళకు రావడమే కాకుండా అడిషనల్గా నిష్పత్తికి రూల్ విరుద్ధంగా 6,000 మంది ఉన్నత ఉద్యోగులను తెలంగాణకు తెచ్చుకోవడం అనేటటువంటిది వివాదాంశమైంది. ప్రైవేటు కర్మాగారాలు కానీ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళకే పరిమితం కావడం కారణంగా పాల్వంచలో కూడా ఒక విద్యార్థికి అర్హత ఉన్నప్పటికీ కూడా అతనికి ఇవ్వలేదనేటటువంటి ఒక సంఘటన అనేటటువంటిది పెరిగి ఖమ్మం పాల్వంచలో కూడా విద్యార్థుల నిరాహార దీక్ష వరకు కారణమైంది. ఒప్పందంలోటి మరో ప్రధాన అంశం ఏంటిదంటే తెలంగాణ అనేటటువంటిది ధనిక రాష్ట్రం అనేటటువంటిది దేశంలో పట్టిన అతిపెద్ద ధనిక రాష్ట్రంగా నిజాం వారసత్వంగా వచ్చినటువంటి ఈ మిగులు ఆదాయం అనేటటువంటిది ఎప్పటికప్పుడు దాన్ని బయటపెట్టి తెలంగాణకే కేటాయిస్తామనేటటువంటి ముఖ్యమైనటువంటి హామీ కూడా అమలు కాలేదు, కనీసం లెక్కలు కూడా చూపెట్టలేదు. ఉద్యోగాల కల్పన, వాగ్దానాల అమలు, అదనపు ఆదాయము తెలియజేయడము, ఇటువంటి ప్రధాన డిమాండ్లతోటి ఖమ్మం లోపల ఏర్పడేటువంటి విద్యార్థి ఉద్యమం అనేటటువంటిది అది రాష్ట్ర వ్యాప్తం అయిపోయింది. 69 జనవరి 1 నాడు పుట్టినటువంటి ఖమ్మం ఉద్యమం అనేటటువంటిది 20వ తేదీ కల్లా అది ఉస్మానియా యూనివర్సిటీకి కేంద్ర బిందువైంది. ఉద్యమ కార్యాచరణ సంగతి విద్యార్థి ఉద్యమ కార్యాచరణ సమితి మల్లికార్జున నేతృత్వంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది తెలంగాణ మొత్తం కూడా తరగతుల బాయ్కాట్ కొరకు పిలుపునివ్వడం కూడా ఈ ఉద్యమ మలుపుకు కారణమైంది. ఈ విద్యార్థి ఉద్యమ ఉధృతిని చూసిన తర్వాత పివి రంగారెడ్డి, కొండా లక్ష్మణ్ బాబుజీ తదితరులందరూ కూడా 8 మంది శాసనసభ్యులు మంత్రివర్గానికి శాసనసభ్యులతో కూడా రాజీనామా చేయడానికి కూడా ముందుకొచ్చి విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ప్రకటించమనేటటువంటిది కీలకమైనటువంటి రాజకీయ మలుపు. ఈ విద్యార్థి ఉద్యమానికి మద్దతుగా రాజకీయ నాయకత్వం ముందుకు రావడమే కాకుండా తెలంగాణ ప్రజా సమితిని ఏర్పాటు చేయడము, దానికి కన్వీనర్గా మదన్ మోహన్ నేతృత్వం వహించడము, తదనంతరము చెన్నారెడ్డి దీనికి అధ్యక్షుడిగా ఏర్పడడం అనేటటువంటి కూడా ప్రాసెస్లో కూడా తర్వాతి భాగమే. ఒకవైపు విద్యార్థి ఉద్యమాన్ని కంట్రోల్ చేయడం కొరకు పోలీసులు లాఠీ ఛార్జీలు చేయడము, రెండో వైపు రాజకీయ నాయకత్వం దీనికి సపోర్ట్ చేయడము, తెలంగాణ అట్టుడుగుతున్నటువంటి పరిస్థితుల పట కేంద్రంలో కూడా దీన్ని కూడా ప్రతిస్పందన రావడం అనేటటువంటి పరిస్థితుల పట ఆనాటి కేంద్రంలో కీలకంగా భాగస్వామ్యం వహిస్తున్నటువంటి నీలం సంజీవ్ రెడ్డి బ్రహ్మానంద రెడ్డిని ఎయిర్పోర్ట్లో పిలిచి ఈ తక్షణమే దీన్ని నివారించడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు చేపట్టాలి, అవసరమైతే పోలీస్ కాల్పులు చేసి కొంతమందిని చనిపోయినా పర్లేదు అని చెప్పేసి ఒక హుకుం జారీ చేయడం కారణంగా అదేవిధంగా 350 మంది పోలీస్ కాల్పులో మరణించడం అనేటటువంటిది తెలంగాణ విద్యార్థి రాజకీయ ఉద్యమం లోపల అతిపెద్ద కీలక మలుపుగా మారింది. దీనికి ప్రతిస్పందనగా జూన్ లోపల ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనేటటువంటి కర్ఫ్యూలో వచ్చినటువంటి ఒక ప్రధాన డిమాండ్గా మారడం అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించడమే కాకుండా ఇందిరాగాంధీ చర్చలు కూడా పిలిస్తే అప్పుడున్నటువంటి విద్యార్థి రాజకీయ నాయకత్వము ఆమె ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఎటువంటి చర్చలకు కూడా మేము రాము అని చెప్పేసి భీష్మించి కూర్చోవడం అనేటటువంటిది మరో కీలకమైన ఘట్టం. ఈ ఉద్యమం ఉధృతి కారణంగా వచ్చినటువంటి వాతావరణంలో కూడా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 1971లో ఉన్నటువంటి తెలంగాణలో 12 స్థానాల లోపల 10 స్థానాలు తెలంగాణ ప్రజాసమితి అత్యధికంగా మెజారిటీతో గెలవడమే కాకుండా ఆనాడు ఉన్నటువంటి పార్లమెంట్ లోపల 4వ పెద్ద పార్టీగా అవతరించడం అనేటటువంటిది విశేషం. 350 మందికి పైగా పోలీసు కాల్పుల్లో మరణం ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యమాల్లో ఒక ఉద్యమం. ముగింపుకు వచ్చే వరకు ఉద్యమాన్ని బలిపెట్టి ఆంధ్ర నాయకత్వంతో కేంద్ర నాయకత్వంతో రాజీవడి ఉద్యమాన్ని విరమింపజేయడం, తద్వారా చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమద్రోహిగా శాశ్వతంగా పరిగణించబడడం.